రేపు ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. రేపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షించనున్న ఆయన బుధవారం కొడంగల్ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నిన్న హకీంపేట్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎం పర్యటన మార్గాలు, హెలిప్యాడ్, సమావేశ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. రేపు హకీంపేట్లో అభివృద్ది పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్, అభివృద్ది పనుల భూసేకరణ, పురోగతి, సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, ఇతర పనులకు 2027 డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కొద్ది రోజుల కింద సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆయన స్వయంగా పనులపై సమీక్షించనున్నట్టు సమాచారం. రేపు కొడంగల్లోని నివాసంలోనే బస చేయనున్నారు సీఎం రేవంత్. ఎల్లుండి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హకీంపేట్, లగచర్ల, దుద్యాల్, పోలేపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. కొడంగల్లో బస చేయనున్న నేపథ్యంలో లాహోటీ కాలనీ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.